యాక్చువల్‌గా అయితే మేము ఫుడ్ అంతా ఆర్డర్ చేసేసాము. మా ఫోన్‌లో ఛార్జింగ్ లేదని చెప్పి ఫోన్ ఛార్జ్ పెట్టడానికి ఇచ్చాము. ఈలోపు ఒక స్టార్టర్ అయితే వచ్చేసింది. అది గోటు చుక్క. చాలా బాగుంది స్పైసీగా. ఇండియన్ ఫ్లేవర్ అయితే టచ్ అయింది. నాకైతే క్రేజీ అనిపించింది. చాలా బాగా నచ్చింది. ఇంకా ఫుడ్ అంతా ఆర్డర్ చేసాము. సో, ఇదొచ్చేసి చికెన్ లాలీపాప్, ఇది కాశ్మీరీ బిర్యానీ, ఇదొచ్చేసి ఫిష్ కర్రీ, ఇదొచ్చేసి గార్లిక్ నాన్ అండ్ ఇదొచ్చేసి స్పైసీ పెరు. స్పైసీ పెరు అంటే ఇది గోవాతో చేస్తారు. వీడు ఆల్రెడీ కేఎఫ్ బీర్ తాగేసాడు. మళ్ళీ సరిపోదన్నట్టు జేమ్సన్ ఒక షాట్ ఆర్డర్ చేశాడు. సో, ఇది మా మెన్యూ అంతా మేము ఆర్డర్ చేసిన ఫుడ్. తినేసిన తర్వాత రివ్యూ ఇస్తాము ఎలా ఉందనేది. బట్ నాకైతే గోటు చుక్క ట్రై చేశాను. చాలా బాగా నచ్చింది. లాలీపాప్ అయితే స్పైసీగా అదిరిపోయాయి. షూరా? యాహ్! సో, ఆ పక్కనున్న టేబుల్‌లో కూడా తెలుగోళ్ళే. మనోళ్ళు మనోళ్ళే ఉన్నారు. ఎంప్టీలో నుంచి అయితే ఫుడ్ తినేసి బయటకొచ్చాము. చాలా అంటే చాలా బాగుంది. చాలా వర్త్. సో, మేము గోటు చుక్క, చికెన్ లాలీపాప్స్ అండ్ కాశ్మీరీ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ, శ్రీ ఒక జేమ్సన్ షాట్ అండ్ ఒక కేఎఫ్ బియర్ ఇన్ని ఆర్డర్ చేసాము. మా బిల్ వచ్చేసి డీసెంట్ $11 అయింది. సో, యాక్చువల్ చెప్పాలంటే మేము సాల్మన్ ఫిష్ కర్రీ ట్రై చేసాము. అది బాలేదని చెప్తే వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు సో ఫ్రెండ్లీ ఉన్నారు. వెంటనే రీప్లేస్మెంట్ ఇచ్చారు. మనకేం కావాలో అది ఇచ్చారు. కానీ సో సాటిస్ఫైడ్. అవుట్ ఆఫ్ నేనైతే 4.5 ఇస్తాను దీనికి రేటింగ్. చాలా అంటే చాలా బాగుంది. సో, ఇప్పుడు శ్రీ రివ్యూ అడుగుదాం. ఫుడ్ అయితే బాగుంది. యూజువల్లీ ఇండియన్ ఫుడ్ నాకు ఎక్కువ బయట అసలు నచ్చదు, వెళ్ళను కూడా. బట్ ఈ ప్లేస్ అయితే ఇట్స్ అన్ ఎక్సెప్షన్ ఐ థింక్. చాలా బాగుంది ఫుడ్ కూడా. 4.5 ఎక్సెప్ట్ ఆ ఫిష్ వల్ల కానీ, ఆర్ ఎల్స్ ఇట్స్ 5 out of 5. క్లీన్ 6 నాకైతే.